శ్రద్ధగా వినండి. ఇది ఒక సాధారణ ట్రిప్ గురించి కాదు. ఇది శివుడి కృపతో జరిగే ఒక జీవితకాలంలో ఒక్కసారి రావాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర గురించి. ఫిబ్రవరి 2026లో ఇండియన్ రైల్వేస్ ఐఆర్సీటీసీ స్వయంగా నిర్వహిస్తున్న ఒక ప్రత్యేక యాత్ర ఉంది. దాని పేరు సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర. ఒకే ప్రయాణంలో భారతదేశంలోని 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శనం. ఫ్లైట్లు లేవు, హోటల్ బుకింగ్స్ టెన్షన్ లేదు, ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనే ఆందోళన లేదు. ఎందుకంటే ఈ మొత్తం యాత్రను ఇండియన్ రైల్వేసే పూర్తిగా ప్లాన్ చేసింది. ఈ యాత్ర 2026 ఫిబ్రవరి 6న ప్రారంభమవుతుంది. మొత్తం వ్యవధి 10 రాత్రులు 11 రోజులు. ప్రధాన బోర్డింగ్ స్టేషన్ సికింద్రాబాద్. అలాగే కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముడ్ఖేడ్, నాందేడ్, పూర్ణ ఈ స్టేషన్ల నుంచి కూడా మీరు ఈ ట్రైన్లో ఎక్కవచ్చు. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ ఒక్క యాత్రలో మీరు దర్శించుకునే 7 జ్యోతిర్లింగాలు ఇవే. మొదటిగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ మీరు పూర్తిగా స్టే చేసి శాంతిగా దర్శనం చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు ద్వారా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ 2 దర్శనాల తరువాత మళ్లీ ట్రైన్ జర్నీ ప్రారంభమవుతుంది. తరువాత మీరు చేరుకునేది గుజరాత్లోని ద్వారకా. ఇక్కడ ద్వారకాధీశుడి దర్శనం, బేట్ ద్వారకా, ముఖ్యంగా నాగేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం జరుగుతుంది. అక్కడి నుంచి భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది చరిత్రలో ఎన్నోసార్లు ధ్వంసమై మళ్లీ నిలబడిన శివుని మహాశక్తికి ప్రతీక. గుజరాత్ తర్వాత ఈ యాత్ర మహారాష్ట్ర వైపు సాగుతుంది. ముందుగా పూణే చేరుకుంటారు. అక్కడ స్టే చేసి అక్కడి నుంచి అడవుల మధ్యలో ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం. తరువాత నాసిక్ వెళ్లి గోదావరి జన్మస్థలమైన త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం. చివరిగా ఔరంగాబాద్ చేరుకుని గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం. ఇలా 7 జ్యోతిర్లింగాల దర్శనం పూర్తవుతుంది. ఆ తరువాత ట్రైన్ మళ్లీ మీరు ఎక్కిన రూట్లోనే రిటర్న్ అవుతుంది. ఈ యాత్ర ఫిబ్రవరి 16, 2026న ముగుస్తుంది. ఇప్పుడు డబ్బు విషయానికొస్తే స్పష్టంగా చెప్తాను. ఈ యాత్రకు 3 ట్రావెల్ కేటగిరీలు ఉన్నాయి. మొదటిది ఎకానమీ కేటగిరీ, స్లీపర్ క్లాస్. దీనికి పెద్దవారికి ఖర్చు 17,600 మాత్రమే. రెండవది స్టాండర్డ్ కేటగిరీ 3AC. దీనికి పెద్దవారికి ఖర్చు 26,700. ఇది ఎక్కువ మంది ఎంచుకునే బెస్ట్ ఆప్షన్. మూడవది కంఫర్ట్ కేటగిరీ 2AC. దీనికి పెద్దవారికి ఖర్చు 34,600. సీనియర్ సిటిజన్లు, కుటుంబాలకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. 5 నుంచి 11 పిల్లలకు కొంచెం తక్కువ ఛార్జీలుంటాయి. ఒంటరిగా వెళితే షేరింగ్ బేసిస్లో రూమ్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఈ డబ్బులో ఏమేమి వస్తాయో వినండి. మొత్తం ప్రయాణానికి ట్రైన్ టికెట్లు, ప్రతి స్టేషన్లో హోటల్ వసతి, రోజూ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పూర్తి శాకాహార భోజనం, అన్ని ఆలయాలకు బస్సుల ద్వారా రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్ మొత్తం ప్రయాణమంతా సపోర్ట్, మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా. అంటే మీరు ట్రైన్ ఎక్కిన తర్వాత ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కాని కొన్ని ఖర్చులు ఇందులో ఉండవు. ప్రత్యేక దర్శనం, వీఐపీ టికెట్లు, ఆలయ పూజలు, అభిషేకాలు, వ్యక్తిగత ఖర్చులు, టీ, స్నాక్స్, షాపింగ్ అవి మీరు విడిగా చెల్లించాలి. అందుకే కొంత అదనపు నగదు లేదా యూపీఐ ఉంచుకోవడం మంచిది. చివలిగా ఒక మాట. ఇన్ని జ్యోతిర్లింగాలు, ఇంత పొడవైన ప్రయాణం, ఇంత తక్కువ ఖర్చులో ఇంత పక్కాగా ప్లాన్ చేసిన యాత్ర చాలా అరుదు. ముఖ్యంగా ఇది మహాశివరాత్రి సమయం. శివుడు పిలిస్తేనే ఈ యాత్ర జరుగుతుంది అంటారు. అవకాశం వస్తే దాన్ని వదులుకోకండి. ఇది టూర్ కాదు, ఇది శివుడితో చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. హర హర మహాదేవా.